వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ సీఎంని కలుస్తా. కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్న రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. తెలంగాణలో మోసాల పరంపర కొనసాగుతోందన్న కేటీఆర్. దొడ్డు వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. పిన్నెల్లి అరెస్టుపై లుకౌట్ నోటీసులు. విదేశాలకు పారిపోకుండా పోలీసుల అప్రమత్తం. అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్ పథకాన్ని రద్దు చేస్తాం. మోదీ భారత సైనికులను కూలీలుగా మార్చారన్న రాహుల్ ఫైర్. పశ్చిమ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు రద్దు. కలకత్తా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మోదీ, అమిత్ షా. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో తెలంగాణ సత్సంబంధాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ ముఖ్యమంత్రిని కలుసుకుంటానని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించినాం. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో మోసాల పరంపర కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఉండగా కాంగ్రెస్ పాలనలో ప్రముఖ ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు కరెంటు పోయినా దిక్కే లేదని అసహనం వ్యక్తం చేశారు. వరంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన 24 అంతస్తుల ఆసుపత్రి పనులు కూడా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో వరంగల్ నుండి సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు. నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణం మాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి, కొత్తగా ₹2 లక్షల లోన్ తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, చాలా విషయాలు చెప్పినారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. ఇంకో 4 రోజులైతే జూన్ 9 వస్తుంది. 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలో విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి.
సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే తడిసి ముద్దైందని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. ఇకనైనా లారీల సంఖ్య పెంచి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేనోళ్ళు మాట్లాడుతుండ్రు, వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్నకోడూరు రైతులు ఏం మాట్లాడినరు? మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం, దానికి మీరు ఇచ్చేం లాభము, మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కొడతా ఉన్నారు. ఒక రకంగా ఇలా రైతులు మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇయ్యమని చెప్పి చేతులు లావట్టారు. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది? నువ్వు 500 ఇస్తాను బట్టి నువ్వు ఇచ్చే 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. ఉత్తమ మాటలు చెప్తున్నారు. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన అదే దొడ్డు వడ్లను కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ఆయన నిలదీశారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఈరోజు రుణమాఫీ గురించి మరి అనేక రకాలుగా ఓట్లు పెట్టి మోసం చేస్తూ ఉన్నారు. కౌలు రైతులకు ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాము, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాము. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నయవంచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో, దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. 80% పైగా పంట దొడ్డు వడ్లే, దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ ఏ హోదాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి అనడంపై దయాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి కామెంట్స్ చూస్తే నవ్వొస్తుందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారని దయాకర్ ఆరోపించారు. ఇప్పటికైనా ఆలోచన తీరు మార్చుకోకపోతే బీజేపీ తిరస్కరణకు గురవుతుందని హెచ్చరించారు. తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా?
తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని, చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిందన్న మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇలా ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఓట్ల వేటను సాగిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. మరి త్వరలో జరిగే ఈ ఎన్నికల్లో గెలుపేవరిది? అందుకోసం పార్టీల వ్యూహాలేంటి? పార్లమెంట్ ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవడంతో పార్టీలన్నీ ప్రచార హోరును పెంచాయి. అయితే ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి ప్రధాన పార్టీలు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను ఈసారి బరిలో దించింది కాంగ్రెస్. ఎలాగైనా విజయం సాధించి అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలన్న తపనలో ఉండగా గతసారి 4వ స్థానానికి పరిమితమైన బీజేపీ కూడా ఈసారి గెలుపు ఆశలు పెంచుకుంది. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది. ఇక ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి. అవి సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలన్నీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనివే. ఇక్కడ మొత్తం 4,63,389 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా వీరిలో అత్యధికంగా ఖమ్మంలో 83,879 మంది ఓటర్లు, అతి తక్కువగా సిద్దిపేట జిల్లాలో 4,679 మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే బ్యాలెట్ పేపర్పై ఎలాంటి సింబల్స్ లేకుండా పార్టీ అభ్యర్థి పేర్లతో మాత్రమే ఈ వెల్లడికి 2-3 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఎంపీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో ప్రచారం చేపట్టారు. మల్లన్న తరపున ఆయా జిల్లాల మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా ప్రచారాన్ని సాగిస్తుండగా ఆ పార్టీ అభ్యర్థి కోసం కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెమటోడుస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు. నిరుద్యోగులను, ఉద్యోగులను బీఆర్ఎస్ వచ్చిందని కాంగ్రెస్ విమర్శిస్తుంటే హస్తం 6 నెలల పాలనలో చేసిందేమీ లేదంటూ గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంశాలను కాంగ్రెస్ లేవనెత్తుతుంటే బీఆర్ఎస్ కూడా ఇదే అంశాలతో కాంగ్రెస్ నిలదీస్తోంది. ఈ 6 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే తీన్మార్ మల్లన్న వ్యక్తిగత జీవితంలో లోపాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఇదే క్రమంలో ప్రజాసేవ కోసం రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఐటీ ఉద్యోగాన్ని వదిలి అమెరికా నుంచి వచ్చారని ప్రశంసల జల్లు కురిపిస్తోంది. మరి పోటీగా సాగుతున్న ఈ ప్రచారంలో ఎవరి మంత్రం పనిచేస్తుంది? ఓటర్లు ఎవరి మాటలను చెవికెక్కించుకుంటారు? ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఇవన్నీ తేలాలంటే పట్టభద్రుల ఎన్నికలు పూర్తయి ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చిందని విమర్శించారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్కు మనుగడ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యపై అయినా కోట్లాడే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరారు. 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని ఈటెల రాజేందర్ తెలిపారు.
హేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ బలపరి పట్టభద్రుల ఓటర్లంతా కూడా మాకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోచేదాకా నాకిచ్చిండ్రు, ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు, మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం, కానీ భారతీయ జనతా పార్టీ మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అబద్ధాల ప్రచారాలు, ఈ సోషల్ మీడియాలో చేసేటువంటి ఈ దందా, తర్వాత డబ్బులతో కొనుగోలు చేసే పద్ధతి ఈసారి నడవవు. ఈసారి ధర్మానికి న్యాయానికి పోరాటం చేసేవాడికి, ప్రజల మధ్యలో ఉండేవాడికే ఓటేస్తామంటున్నారు. కాబట్టి దయచేసి ఈ జనగామ జిల్లాలో కావచ్చు, ఈ మొత్తం పట్టభద్రుల 3 జిల్లాల వాళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు పట్టభద్రులకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చుతుందని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే భూస్థాపితం కాబోతుందని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయ్య అధ్యక్షతన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రఘువరరెడ్డి పాల్గొన్నారు. పట్టభద్రులు ఓటు వేసి గెలిపిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి అర్ధాంతరంగా వెళ్లిపోవడం వల్లే ఈ ఉప ఎన్నిక జరుగుతుందని తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ తనపై అక్రమ కేసులు పెట్టి 100 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. ప్రధాని మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెబుతూనే 1 కోటి ఉద్యోగాలు పీకేశారన్నారు. ఏడాది 100 రోజులు ఒంటరిగా పడుకొని ఏడుస్తా ఉంటే కేసీఆర్ నా కుటుంబం కళ్ళనీళ్ళు చూసినాడు. కానీ నేను జైల్లో ఉన్నా కూడా ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నా, కానీ ఒక్క రోజు కూడా కుటుంబం గురించి ఆలోచించలేదన్న విషయం తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా సోదరులారా, నా బిడ్డను ఏడిపించు, ఎప్పుడైనా తీన్మార్ మల్లన్న జైలు పోయింది ఎందుకన్నా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నారు. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయినన్నా ఈ ప్రభుత్వ ఉద్యోగం సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పినారు. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయినన్నా నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ తీయమని చెప్పినందుకు. నీ బిడ్డ ఏం కేసులో పోయింది, ఆమె ఏం కార్యక్రమం పోయింది, స్వాతంత్ర పోరాటం ఏమైనా చేసిందా, ఆడ సైనిక పాలనలో నిలబడి కొట్లాడిందా, సారథంగా చేశారు. నాకున్న చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీ 100 రోజులు ఒంటరిగా పడుకొని ఏడుస్తా ఉంటే కేసీఆర్ నా కుటుంబం కళ్ళనీళ్ళు చూసినాడు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులు కూడా స్పందిస్తుండడం విశేషం. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించడం గమనార్హం. రాజకీయాల్లో యువతరాన్ని, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్లు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకుని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కానీ మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి ఎంతో పాటుపడ్డాడు రాకేష్ రెడ్డి. మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో తన అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషమైంది. అందువల్ల మీ అమూల్యమైన ఓటు, మొదటి ప్రాధాన్యత సీరియల్ నంబర్ 3లో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి అఖండ మెజారిటీతో మనల్ని మనం గెలిపించుకుందామని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. రాజకీయాల్లో 2024 లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మే 25న 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 6వ దశలో 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 7 నియోజకవర్గాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగడం విశేషం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. బరిలో ఉన్న ప్రముఖుల్లో మేనకా గాంధీ, నవీన్ జిందాల్, రాజ్ బబ్బర్ వంటి వారు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి, ఆప్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.
విజయవంతంగా 5 దశల్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. 6వ దశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. జూన్ 1న 7వ దశతో పార్లమెంట్ ఎన్నికల పర్వం పూర్తవుతుంది. మే 25న 6వ దశలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ నియోజకవర్గానికి మే 7న జరగాల్సిన ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో మే 25న పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ ఈ స్థానం నుంచి పోటీ పడ్డం విశేషం. ఆరో దశలో బీహార్లో 8 నియోజకవర్గాలు, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 నియోజకవర్గాలు, జమ్మూ కాశ్మీర్ ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, గుర్గావ్ నుంచి రాజ్ బబ్బర్ ఇతరులు ఉన్నారు. ఆరో దశలో అందరి దృష్టి న్యూఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలపైనే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతితో పోటీ పడుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానంలో క్రికెటర్ మనోజ్ తివారీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్. ఇక నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ కాగా బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియా. కీలకమైన చాందనీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ ఖండేల్ వాల్, కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్తో పోటీ పడనున్నారు. రెండు 2019లో భారతీయ జనతా పార్టీ 10కి 10 స్థానాలు గెలుచుకున్న రాష్ట్రం హర్యానా. ఈసారి కమలదళం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 3 ఏళ్లుగా సాగిన రైతు ఉద్యమం వేడి హర్యానాలో ఇంకా చల్లారలేదు. రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తమ డిమాండ్ నెరవేరినందుకు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో రైతుల నుంచి బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. మోదీ మ్యాజిక్ ఈసారి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కీలకమైన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటి. ఆరో దశలో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, సయాన్ బెనర్జీ, సౌమేందు అధికారి వంటి వారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కీలకమైన అలహాబాద్, అజంగఢ్, ప్రతాప్గఢ్, అంబేద్కర్ నగర్, బస్తీతో సహా 14 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ నుంచి హేమహేమీలు గోదాలో నిలుస్తున్నారు. ఏడో దశలో జూన్ 1న మిగతా 57 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిస్తే 2024 లోక్సభ ఎన్నికలు సంపూర్ణమైనట్లే. విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులున్నాయని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని స్రవసిద్ధిలో జరిగిన ర్యాలీలో ఉద్దేశించి పాల్గొన్నారు మోడీ. విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయని అన్నారు. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే దేశమంతటా వ్యాప్తి చెంది నాశనం చేస్తాయని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకొని వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచేస్తాయని ఆరోపించారు. इंडी गठबंधन में ऐसी भयंकर बीमारियां हैं, कैंसर से भी बुरी बीमारियां हैं, और ये फैलते फैलते पूरे हिंदुस्तान को तबाह कर दें, इतनी भयंकर बीमारियां ये इंडी अलायंस में है. 3 बीमारियां जिससे देश को सावधान रहना जरूरी है. ये इंडिया अलायंस वालों की सबसे बड़ी बीमारी है. ये लोग गौर सांप्रदायिक है. दूसरी गंभीर बीमारी है, ये गौर जातिवादी है. तीसरी बीमारी है, ये गौर परिवारवादी है. और ये तीनों बीमारियां देश के लिए कैंसर.
ప్రధాని మోదీ 22 మంది సంపన్నుల రుణాలు మాఫీ చేశారని, ఇది రైతులను అవమానించడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హర్యానా రైతులు పొలాల్లో కష్టపడుతున్నారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం బిలీనియర్లకు సాయం చేసేలా ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్ను రద్దు చేసి రైతుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ భారత సైనికులను కూలీలుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. इनकी जो छवि थी ये खत्म हो गई है, ये बची नहीं है, गुब्बारा फट गया है, धड़ाक से गया। अब क्या हो रहा है मैं बताता हूँ। अब जो भी मैं चाहता हूँ नरेंद्र मोदी के मुंह से बुलवा सकता हूँ। आप मुझे बोलो क्या बुलवाना है, मैं बुलवाता हूँ। पहले मैंने कहा मोदी जी 10 साल ఎన్నికల సమయంలోనే పీఓకేను ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. కాషాయ పార్టీ నేతలు పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి పదే పదే మాట్లాడుతున్నారని, ఈ 10 ఏళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారని నిలదీశారు. పీఓకే భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. బీజేపీ 400 స్థానాలు పైగా సాధిస్తామని ఇప్పుడు చెప్పడం లేదని ఓవైసీ అన్నారు. जो फैक्ट्रीज को ताला लग गया उसके बारे में क्यों नहीं बात करे प्रधानमंत्री, जो उन्होंने डिमोनेटाइजेशन किया है. పశ్చిమ బెంగాల్లో 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నీ 1993 చట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగాలు, పథకాల లబ్ధి పొందిన వారిపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. कोलकाता हाई कोर्ट ने इस इंडी अलायंस को एक बहुत बड़ा तमाचा मारा है। कोर्ट ने 2010 के बाद से जारी सारे ओबीसी सर्टिफिकेट कैंसिल कर दिया है। क्यों? ये इसलिए किया गया क्योंकि पश्चिम बंगाल की सरकार ने मुसलमानों का वोट बैंक के लिए अनाप शनाप मुसलमानों को ओबीसी बनाने के सर्टिफिकेट दे दिए थे। ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.